Dear students, my name is Surakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavinana University, Rajmundry. Today, we are now discussing about the third BSc 6th semester syllabus in that cluster paper. Cluster A in that A2 ethnobotany paper. Ethnobotany paper, third unit topic. We are already started the third unit topic. In last class, we are discussed sharing of wealth concept with few examples from India topic. That is the third unit topic. Now we are discussing the second chapter in third unit, biopiracy. Here given the three topics: biopiracy, intellectual property rights and traditional knowledge. Three topics are here in second chapter. First topic is the biopiracy. Biopiracy means, what is the biopiracy? We are simply called that theft of biological resource. A situation where indigenous knowledge of nature originating with indigenous people is used by others for profit with permission from and with little or no compensation or recognition to the indigenous people themselves. అంటే జనరల్గా మనకి నెంబర్ ఆఫ్ అంటే మన ఇండియా వచ్చు అంటే ఎవరి కంట్రీలో వాళ్ళకి, ఎవరి దేశంలో వాళ్ళకి, ఎవరి రాష్ట్రంలో వాళ్ళకి, అక్కడ ఉండేటటువంటి లివింగ్ కండిషన్లో ఉన్నటువంటి పీపుల్స్ అంటే ఆ రాష్ట్రంలో లేదా ఆ దేశంలో ఉన్నటువంటి జనాభా, అందులో ఉండేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్సెస్ నుంచి సమ్ ఆఫ్ అంటే ప్లాంట్ ఐడెంటిఫికేషన్ చేయడమో, లేదా ఒక టెక్నిక్ని కనిపెట్టడమో, లేదా ఒక ఇన్స్ట్రుమెంట్ని ఎస్టాబ్లిష్ చేయడమో, ఏదో ఒకటి ఉంటుంది కదా ప్రతిదానికి. అంటే మనకి ఆ నాలెడ్జ్ని ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఆ దేశం వాళ్ళు కనిపెట్టారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా వాళ్ళే కనిపెట్టామనుకుంటాం, అంటే వాళ్ళు లోకల్గా ఉన్నటువంటి రిసోర్సెస్ని యూస్ చేసుకొని సమ్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేశారు, ఏదో ఒకటి కనిపెట్టారు, అది అందరికీ ఉపయోగపడేలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వ్యాక్సిన్, ఇప్పుడు వ్యాక్సిన్ తయారు చేశారు కదా, ఆ వ్యాక్సిన్ అనేటటువంటిది యూనివర్సల్గా అందరికీ అవసరం కాబట్టి ఆ నాలెడ్జ్ని అందరు షేర్ చేసుకుంటున్నారు వన్ బై వన్. అలాగా విత్ పర్మిషన్ తోటి షేర్ చేసుకుంటే నో ప్రాబ్లం. అంటే ఎదుటి వాళ్ళు పర్మిషన్ ఇచ్చి ఆ నాలెడ్జ్ని ఒక దేశం నుంచి ఇంకో దేశంకి షేర్ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అంటే లేదా కాస్త మేము అమౌంట్ పే చేస్తాము మాకు ఇవ్వండి అని చెప్పి తీసుకుంటూ ఉంటాం, దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ మీకు పైరసీ అంటే ఐడియా ఉంటుంది, ఎందుకంటే మన సినిమా ఫీల్డ్లో గురించి మాట్లాడేటప్పుడు పైరసీ సిరీస్ని చూడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే నెట్లో డౌన్లోడ్ చేసి అంటే డూబ్ సంబంధించి. ఇక్కడ మన బయోపైరసీ మీన్స్ థెఫ్ట్ ఆఫ్ బయాలజికల్ రిసోర్సెస్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ developing countries genetic resources and indigenous communities traditional knowledge in the name of patents on the inventions derived from those genetic resources. అంటే ఇక్కడ మనకి బయోపైరసీ అంటే థెఫ్ట్ ఆఫ్ బయాలజికల్ రిసోర్సెస్, అంటే మన వనరుల్ని, లివింగ్ కండిషన్లో ఉండేటటువంటి వనరుల్ని ఎత్తుకుపోవడం అనేటటువంటిది మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ బయో మీన్స్ బయాలజికల్ లివింగ్ థింగ్స్. అది
అంటే ఒక దేశానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ని ఇంకొక దేశము వితౌట్ పర్మిషన్ తీసుకెళ్ళి దిస్ వన్ ఈజ్ మైన్ అని చెప్పేసి వాళ్ళు దాన్ని వాడుకోవడము అలా చేస్తూ ఉండడాన్ని మనం బయోపైరసీ కింద మెన్షన్ చేస్తూ ఉంటాం. అంటే మన ట్రెడిషనల్ నాలెడ్జ్ని, అంటే ఆ దేశానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. అంటే మనకి కొన్నిటికి పేటెంట్స్ ఉంటాయి. అంటే మనం ఒకటి ఐడెంటిఫై చేసామంటే మనకి దానికి పేటెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే మనకి తిరుపతి ఉంది కదా, తిరుపతి లడ్డు, దానికి తిరుపతి వాళ్ళే తయారు చేయాలన్నమాట. పేటెంట్ హక్కు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. తిరుపతి లడ్డు వాళ్ళు తప్ప ఇంకెవరు తయారు చేయకూడదు అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసి. అలాగే బందర్ లడ్డు అని వింటూ ఉంటాం, అవునా? అంటే ఇలాగ కొన్ని ఫేమస్ అయి ఉంటుంటాయి. ఇక్కడ మనకి ప్లాంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే టెక్నిక్స్. ఇప్పుడు మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏదో ఒక ట్రాక్టర్ వర్క్ చేయడమో, లేకపోతే ఒక మిషన్ని కనిపెట్టడమో, అది వర్కింగ్ చేసేటటువంటి విధానం గురించి ఉంటుంది కదా, అలాంటి వాటిని కనిపెట్టినా సరే, లేదా ఒక డ్రగ్ని ఐడెంటిఫై చేయడము, ఆ డ్రగ్ని యూస్ చేయడము, అంటే ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇండిజినస్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆనందయ్య గారు, మన కరోనాకి టైం కదా, ఆనందయ్య గారు కనిపెట్టినటువంటి మందు గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అంటే అతను ఓల్డెన్ డేస్లో ఉన్నటువంటి నాలెడ్జ్ని యూస్ చేసి ఒక మందుని ప్రిపేర్ చేశారు. అతను మాత్రమే ప్రిపేర్ చేయగలుగుతున్నారు, దాన్ని ఎవరు ప్రిపేర్ చేయలేదు. అలాంటి అతని నాలెడ్జ్ని ఎవరో ఒకరు తెలియకుండా ఎత్తుకెళ్ళిపోయి వేరే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, దట్ ఈస్ ద థెఫ్ట్ ఆఫ్ ది బయాలజికల్ రిసోర్స్ అవుతుంది. బయోపైరసీ వాజ్ కాయిన్డ్ బై ప్యాట్ మోనీ. అంటే మొట్టమొదటిసారిగా బయోపైరసీ అనే వర్డ్ని ఇచ్చిన అతను. బయోపైరసీ ఆపరేట్స్ త్రూ అన్ఫెయిర్ అప్లికేషన్ ఆఫ్ పేటెంట్స్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్. అంటే మన ఇన్నోవేట్ చేసినటువంటి నాలెడ్జ్కి ఒక గుర్తింపు అన్నమాట. ఇట్స్ మైన్ అని చెప్పడానికి పేటెంట్ అని చెప్పేసి ఒక హక్కు లాంటిది అది. అది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో భాగంగా మనం నెక్స్ట్ డిస్కస్ చేస్తాము. అంటే ఆ దేశానికి సంబంధించింది అని చెప్పేసి ఒక పేటెంట్ హక్కు అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే ఆ హక్కు దాని మీద పొందినట్లయితే, ఆ హక్కు ఉన్నప్పుడు దాన్ని ఎవరు అతని పర్మిషన్ లేకుండా యూజ్ చేయకూడదు. Biopiracy is the theft of genetic materials, especially plants and other biological materials, by the patent process. ఇక్కడ ఎగ్జాంపుల్ కింద యూజ్ ఆఫ్ ఇండిజినస్ నాలెడ్జ్ ఆఫ్ మెడిసిన్ ప్లాంట్స్ ఫర్ పేటెంటింగ్ బై మెడిసినల్ కంపెనీస్ వితౌట్ రికగ్నైజింగ్ ద ఫ్యాక్ట్ దట్ ఈస్ ద నాన్ ఈజ్ నాట్ న్యూ ఆర్ ఇన్వెంటెడ్ బై ద పార్ట్నర్. అంటే ఇప్పుడు మెడిసినల్ డ్రగ్స్ ఉంటాయి కదా, ఒక కంపెనీ తయారు చేసేటటువంటి డ్రగ్ కాంపోజిషన్ ఏంటి అన్నప్పుడు వాళ్ళకి అంటే ప్రతి ఒక్క దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను ఉపయోగించి మెడిసిన్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ని ఫార్ములాని వేరే ఒకరు ఎవరైనా సరే ఎత్తుకెళ్ళిపోయి దాన్ని సేమ్ అదే మోడల్లో ప్రిపేర్ చేయడం, అలాంటి దానిదన్నమాట. And thereby the piracy deprives the indigenous communities to the right to commercial exploitation of the technology that they themselves had developed. అంటే ఇక్కడ పైరసీ అంటే ఒక మీనింగ్ అర్థమై ఉండాలి మీకు. థెఫ్ట్ అంటే దొంగతనంగా తీసుకెళ్ళడం, దోచుకోవడం, ఇంకా అది ఏదైనా సరే, ఏదైనా అంటే వితౌట్ పర్మిషన్ ఒక వస్తువుని లేదా ఒక ఫార్ములాని లేదా ఒక టెక్నిక్ని ఏదో ఒక దాన్ని అలాగా దొంగతనం చేయడం లాంటిదన్నమాట బయోపైరసీ అంటే. థ్రెట్స్ పోజ్డ్ అంటే బై ద బయోపైరసీ.
పొజెస్డ్ బై ద బయోపైరసీ. అంటే ఎలాంటి థ్రెట్స్ అంటే ప్రమాదాలు ఉన్నాయి. ద నాలెడ్జ్ ఆర్ జెనెటిక్ రిసోర్సెస్. ద నాలెడ్జ్ ఆర్ జెనెటిక్ రిసోర్సెస్ belongs to a region, community or country. Region or country is stolen or are claimed as one's own. అంటే మరి ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇంట్లో మనం వస్తువుని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అమ్మ నాన్న మనకు ఒక వస్తువు కొనిచ్చారు కాబట్టి అది మనదే అవుతుంది, అవునా? మనది ఆ వస్తువుని మనది దగ్గర నుంచి మనకు తెలియకుండా ఎవరైనా పట్టుకెళ్ళిపోయారు అనుకోండి, దట్ ఈస్ ద స్టోలెన్. దొంగిలించి తీసుకెళ్ళిపోయినప్పుడు అది తప్పన్నమాట. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక వ్యక్తి వితౌట్ పర్మిషన్ ఒక వస్తువుని లేదా ఏదైనా సరే దొంగిలించడం అనేటటువంటిది తప్పు. దాన్ని ఇక్కడ బయలాజికల్ సోర్స్ని థెఫ్ట్ చేస్తున్నారు కాబట్టి అది స్టేట్ అయి ఉండొచ్చు, కంట్రీ అయి ఉండొచ్చు, ఒక కమ్యూనిటీ నుంచి అయి ఉండొచ్చు, ఎనీవన్, ఏ రీజియన్ నుంచి అయినా సరే ఎత్తుకుపోవడం అనేటటువంటిది అంటే మన నాలెడ్జ్ని, జ్ఞానాన్ని ఎత్తుకుపోవడం అనేటటువంటిది రాంగ్ అన్నమాట. దట్ యూజ్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ ఆర్ జెనెటిక్ రిసోర్సెస్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఇట్స్ ఆరిజిన్ ఆర్ ట్రెడిషనల్ యూజెస్ మే బీ hampered. That the patent holder will unfairly profit from the patent. అంటే మనకి ఇక్కడ ఎవరైతే ఆ నాలెడ్జ్ని ఇన్నోవేట్ చేశారో, సృష్టించారో వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది, అవునా? అంటే అంతే కదా. ఎవరిదైతే వస్తువు తయారు చేసిన వాళ్ళు, ఆ వస్తువు తయారు చేసిన వ్యక్తికి ఏదైనా లాభం ఉండాలి. అంతేగాని తయారు చేసిన వ్యక్తికి లాభం లేకుండా దాన్ని ఎత్తుకెళ్ళిపోయిన వాడు లాభపడితే అది మనకి ఎంత నష్టమో ఆలోచించండి. ఇక్కడ కూడా అదే. దట్ ద పేటెంట్ క్లైమ్డ్ అండ్ అవార్డెడ్ ఇల్లీగల్లీ అండ్ unethically is bound to, it means distinguish an established system somewhere the world. అంటే మన వస్తువుని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోయినప్పుడు దాని మీద మనం పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ చేస్తాం, అవునా? మన అలాగే ఇక్కడ మనకి పేటెంట్ ఇచ్చినటువంటిది ఉంటుంది కదా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అని చెప్పేసి దానికి సంబంధించి ఒక టీం ఉంటుంది. మనం అక్కడ దాని మీద క్లెయిమ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మనకు పేటెంట్ హక్కు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటే తప్ప దానికి సొల్యూషన్ అంటే వరల్డ్ ఎక్కడున్నా సరే మనం దాన్ని తిరిగి తెచ్చుకోవడానికి చాయిస్ ఉంటుందన్నమాట. దట్ ద పేటెంట్ క్లైమ్డ్ అండ్ అవార్డెడ్ ఇల్లీగల్లీ అండ్ అనెథికల్లీ. అంటే న్యాయపరంగా కాకుండా, అంటే ఒకరు వస్తువుని నాది అని చెప్పేసి ఇంకొకరు దానికి సంబంధించిన పేటెంట్ హక్కులు తెచ్చుకున్నారనుకోండి, అప్పుడేమవుతుంది? ఇన్నోవేటర్ ఎవరైతే కనిపెట్టారో, ఐడెంటిఫై చేశారో వాళ్ళకి నష్టం వాటిల్లుతుంది. అంటే అతను ఏం చేశాడు? ఇల్లీగల్ అంటే అన్యాయంగా విలువలు అనేవి లేకుండా దాన్ని తీసుకెళ్ళిపోయి అతను లాభపడ్డాడు. అంటే ఒరిజినల్ అతను లాస్ అయ్యాడు. అందువల్లనే థ్రెట్స్ అని చెప్పేసి చెప్పడానికి. ఎఫెక్ట్స్ ఆఫ్ బయోపైరసీ కాజెస్ డిప్లీషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఎగ్జాంపుల్, Asia used to have more than 1 lakh varieties of rice in 20th century. Now less than 12 are planted in 70% of land being cultivated for rice. అంటే దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ బయలాజికల్కి సంబంధించి
ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే మనకి రకరకాల మొక్కల్ని తయారు చేస్తున్నాం, నెంబర్ ఆఫ్ వెరైటీస్ని ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఇంచుమించుగా అంటే 1,00,000కు పైగా వెరైటీస్ ఉన్నాయంటే రైస్లో 1,00,000కు పైగా వెరైటీస్ ఉండేటప్పటికి ఆ 1,00,000 వెరైటీస్ ఏంటో మనకి గుర్తుండదు. అంటే 20th సెంచరీ లోపల 1,00,000 వెరైటీస్ని ప్రిపేర్ చేశారు. అంటే ఓల్డెన్ డేస్లో నుంచి అప్పటి వరకు మొత్తం 1,00,000. బట్ ఆ 1,00,000లో మనం ఏం చేస్తున్నాం? సింపుల్లీ ఓన్లీ లెస్ దాన్ 12 ఒక 12 రకాల, అంతకుమించి తక్కువేనంట ఇంకా రకాల మొక్కల్ని కల్టివేషన్ మాత్రమే చేస్తున్నాం. అంటే రైస్లో వెరైటీస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జయ, రత్న అని చెప్పేసి, లేకపోతే ఐఆర్ వెరైటీస్ అని చెప్పేసి, అంటే రకరకాల వెరైటీస్ పేర్లు ఉంటాయి. ఆ వెరైటీస్ అన్నిటిని మనకు బాస్మతి రైస్ అని, సోనా మసూర్ అని, గిద్ద మసూర్ అని చెప్పేసి, 1010 అదే 1000 అని, 1000 అదేదో చెప్తూ ఉంటారు, రకరకాల పేర్లు ఉంటాయి. అంటే అలాగ నెంబర్ ఆఫ్ వెరైటీస్ 1,00,000 వెరైటీస్ ఉంటే అందులో మనం లెస్ దాన్ 12 ఒక డజన్కి మించి కూడా మనం పంట పండించలేకపోతున్నాం. ఓన్లీ 70%, అంటే 12 రకాల మొక్కలే 70% ల్యాండ్ని ఆక్యుపై చేస్తున్నాయి అన్నమాట. రిమైనింగ్ చాలా చాలా తక్కువగా కల్టివేషన్ చేస్తున్నాం. చేయడం వల్ల ఏమవుతుంది? ఆ కల్టివేషన్ చేయకపోవడం వల్ల ఆ నాలెడ్జ్ అనేటటువంటిది పడిపోతుంది. మరుగున పడిపోయేటప్పటికి మనదైనా కాదని మనకు డౌట్ వస్తుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ని వేరే ఒకరు ఎవరో ఎత్తుకుపోయి వాళ్ళ నాలెడ్జ్ కింద, అంటే వాళ్ళ యొక్క లోకల్ నాలెడ్జ్ కింద క్రియేట్ చేసుకుంటున్నారు. అందువల్ల ఏమవుతుంది? మిగిలినవన్నీ మనకి ఉపయోగపడకుండా మూలన పడిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు పోయాక జెనెటికల్ రిసోర్సెస్ అనేటటువంటిది లాస్ జరుగుతుందన్నమాట మనకి. అందుకే కాజెస్ డిప్లీషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అంటే 1,00,000 వెరైటీస్ని తయారు చేసుకున్నాం, కానీ ఆ 1,00,000ని మనం కల్టివేట్ చేయట్లేదు. అందువల్ల ఏమవుతుంది? ఓన్లీ 12 చూస్తుంటే రిమైనింగ్ ఏమవుతాయి? దట్ కెన్ అండర్గో ద డిప్లీషన్, అంటే అంతరించిపోతాయి. అలాగే ఇన్ ఇండియా 30,000 వెరైటీస్, నా ఓన్లీ 10 వెరైటీస్. ఇది వరల్డ్ వైడ్గా, అది ఏషియా లోపల 1,00,000 వెరైటీస్కి 12 రకాలు పండిస్తుంటే, అదే ఇండియాలో అయితే 30,000 రకాలు ఉన్నాయంట. దానిలో ఒక 10 రకాలు మాత్రం పండిస్తున్నామంట. డిప్లీషన్ ఇన్ వైల్డ్ లైఫ్ డైవర్సిటీ డిక్రీజెస్ ద ఇంటరాక్షన్ ఆఫ్ బెనిఫిషియల్ వైల్డ్ లైఫ్ ప్యాథోజన్స్ టు హ్యూమన్. అంటే వైల్డ్గా పెరిగేటటువంటి నెంబర్ ఆఫ్ వెరైటీస్ని మనం పట్టించుకోకపోవడం వలన వాటిలో జెనెటికల్ రిసోర్స్ అనేటటువంటిది అంతరించిపోతుంది. లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈజ్ ఇర్రివర్సిబుల్. అంటే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ మనం కోల్పోతున్నాము. అంటే మనకు ఉపయోగపడేటటువంటి వెరైటీస్ని, అంటే మనం అనుకుంటాం మనం మంచి వెరైటీస్ని కల్టివేట్ చేస్తున్నాము అని చెప్పేసి, బట్ మనం బాగా అభివృద్ధి చెందాము, ముందుకు వెళ్తున్నాం అనుకుంటాం. బట్ మనం ముందుకు కాదు వెళ్ళేది, వెనక్కి తిరోగమనం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, ఓన్లీ ఏదో 4-5 రకాలు మాత్రమే ఆధారపడుతున్నాం. రిమైనింగ్ వెరైటీస్ అన్నిటినీ లీవ్ ఇట్ అన్నట్టుగా వదిలేస్తున్నాం. వాటి యొక్క జెనెటికల్ రిసోర్సెస్ అనేటటువంటిది లాస్ అయిపోతుంది. బయోడైవర్సిటీ ప్రొవైడ్స్ వేరియస్ గూడ్స్ దట్ ఈస్ ద బెడ్ అండ్ బటర్ ఫర్ ఏ లార్జ్ కమ్యూనిటీ పాపులేషన్. మనకి బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఈకోసిస్టంలో ఉండేటటువంటి ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్గా ఉండాలి, రిచ్నెస్ ఉండాలి. స్పీసీస్ రిచ్నెస్, స్పీసీస్ ఈవెన్నెస్ అని చెప్తాం కదా. అంటే రకరకాల వెరైటీస్ ఉండాలి, ఆ రకరకాల వెరైటీస్ అన్నీ కూడా ఈక్వల్ ఇన్ నెంబర్లోనే ఉండాలి. అంటే ఆ మొక్కల యొక్క నెంబర్ కూడా సమానంగా ఉండాలి మనకు కావాల్సింది. దానివల్ల ఏమవుతుంది? మనకి ఫుడ్ దొరుకుతుంది. మనం తినడానికి తిండి కావాలన్నా మొక్కలే కావాలి, పడుకోవడానికి మంచాలు కావాలన్నా, కట్టుకోవడానికి బట్టలు కావాలన్నా, ఉండడానికి ఇల్లు కావాలన్నా, ఏదైనా సరే దట్ ఈస్ కమ్ ఫ్రమ్ ది ప్లాంట్స్. అవునా? దట్ ఈస్ ద మేజర్ గూడ్స్. పాపులేషన్లో ఉండేటటువంటి కమ్యూనిటీస్ పీపుల్ అందరికీ కూడా అది బెడ్ అండ్ బటర్. అంటే ఇవన్నీ మనం లాస్ అయిపోతాం, అంటే కొన్ని వెరైటీస్ని కల్టివేట్ చేసుకోవడం ద్వారా. అంటే కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు మీకు.
ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నీమ్ ప్లాంట్ గురించి, అంటే రీసెంట్ కేసెస్ ఆఫ్ బయోపైరసీ, అంటే బయోపైరసీ అంటే ఏంటో డిస్కస్ చేసి దానివల్ల ఎలాంటి ప్రభావాలు అంటే ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, అలాగే స్టోలెన్ లేదా థెఫ్ట్ అయిపోతూ ఉంటే దాని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అని దాని గురించి డిస్కస్ చేస్తాం. అంటే మీకు అర్థమైందో లేదో తెలియదు కదా, దీన్ని బట్టి కొన్ని కేసెస్ చెప్తే ఆ కేసెస్ని బట్టి అన్నా మీకు అర్థమవుతుందని మా ఒపీనియను. అందువల్ల కొన్ని కేసెస్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ నేను. నీమ్ పేటెంట్. నీమ్ అంటే ఏంటి? మన వేప చెట్టు. మనకి వేప అని పేరు వింటే చాలు, అజాడి రెక్టా ఇండికా, దట్ ఈస్ మన ఇంటి ముంగిళ్ళలో చాలా వరకు అందరి ఇళ్ళ ముందు వేప చెట్టు అనేటటువంటిది ఓల్డెన్ డేస్లో బాగా ఉండేది. ఇప్పుడంటే అంత అపార్ట్మెంట్ కల్చర్ కదా, వేప చెట్టు కాదు కదా, దాని పుల్ల కూడా కనిపించట్లేదు మనకి. యుఎస్ పేటెంట్ ఆఫీస్ గ్రాంటెడ్ పేటెంట్ ఆన్ ఏ ఫంగిసైడల్ ప్రోడక్ట్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సీడ్స్ ఆఫ్ ద నీమ్. అంటే ఇక్కడ యుఎస్కి సంబంధించినటువంటి పేటెంట్కి అంటే పేటెంట్ హక్కులు, దిస్ ఈజ్ మైన్ అని చెప్పేసేటటువంటి ఒక ఆఫీస్ ఉంటుంది కదా, పేటెంట్ ఆఫీస్ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చారంట. ఏంటి? ఫంగిసైడల్ ప్రోడక్ట్ దట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది సీడ్స్ ఆఫ్ ది నీమ్. అంటే మన వేపకాయలు ఉంటాయి కదా, వేపకాయల్లో ఉండేటటువంటి గింజల నుంచి శిలీంధ్రాలను నాశనం చేసేటటువంటి శిలీంధ్ర నాశకాన్ని ఒక ప్రోడక్ట్ని తయారు చేశారంట. ఆ ప్రోడక్టుకి పేటెంట్ హక్కు తెచ్చుకున్నారు. అంటే వేప చెట్టు గింజలు ఉంటాయి కదా, వేపకాయ లోపల సీడ్ ఉంటుంది. ఆ సీడ్ నుంచి ఫంగిసైడల్ అలా శిలీంద్రనాశకం అనేటటువంటి ఒక దాన్ని తయారు చేయడం జరిగింది అనమాట. వేపపిండి అంటారు మన వాళ్ళు సింపుల్గా. ఆ వేపపిండినే ఇక్కడ ఫంగిసైడల్ ప్రోడక్ట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. ఇండియా అపోజ్డ్ ద పేటెంట్ బై క్లైమింగ్ దట్ ద ఫంగిసైడల్ ప్రాపర్టీస్ of the neem tree has been public knowledge in India for many centuries. అంటే మన ఇండియా లోపల ఎప్పుడు దాని పూర్వోత్తరాలకు సంబంధించినటువంటి అంటే నీమ్ వేప చెట్టు అనేటటువంటిది ఇండియాలో పుట్టింది, పెరిగింది, దాన్ని ప్రతి ఒక్కరూ వాడుతూ ఉండేవారు. అవునా? అలాంటిది మన ఇండియాకు సంబంధించినటువంటి ప్లాంట్ అది. దానిలో ఉండేటటువంటి కాయల్లో ఉండేటటువంటి గింజల నుంచి వాళ్ళు ఒక ఫంగిసైడల్ ప్రోడక్ట్ని తయారు చేసి ఇది మాది అని చెప్పేసి యుఎస్ పేటెంట్ ఆఫీస్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు మన ఇండియన్ వాళ్ళు క్లెయిమ్ చేయాలి సార్. క్లెయిమ్ చేసి అంటే మీ ఫంగిసైడల్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి ఆ సీడ్స్ నుంచి వస్తుందన్నాం కదా, మరి ఆ సీడ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీమ్ ప్లాంట్ నుంచి వస్తాయి. మరి ఆ నీమ్ ప్లాంట్ ఎక్కడిది? దాన్ని పుట్టినటువంటి ఊరు ఏది అంటే ఇండియా. అంటే ఇండియాలో ఎప్పటి నుంచో క్రీస్తుపూర్వం నుంచి వాడుతున్నటువంటి ఆ నీమ్ ప్లాంట్ మాదైతే దాని విత్తనంలో నుంచి ఫంగిసైడల్ అనేటటువంటి ఒక మందుని తయారు చేశామని దానికి పేటెంట్ హక్కు తీసుకున్నారు యుఎస్ వాళ్ళు. చూసారా? మనము చిన్నప్పటి నుంచి చూస్తూ మన ఎదురుగుండా పెరుగుతున్నటువంటి నీమ్ ప్లాంట్ మన ఫాదర్స్ కాలం నుంచి వేప చెట్టు అనేటటువంటిది మన ఇళ్ళల్లో ఉండేటటువంటిది పుట్టినిల్లు అయినటువంటి ఇండియాదైతే దీని గింజల నుంచి వేప పొడి తయారు చేసి అది శిలీంద్రనాశకంలా పనిచేస్తుందని చెప్పేసి యుఎస్ వాడు పేటెంట్ సంపాదించుకున్నాడు. అంటే చెట్టు మంది కానీ దాని నుంచి ప్రొడక్ట్ వాళ్ళు తయారు చేశారు. The oil from neem has been used traditionally by farmers to prevent fungus. It was neither a novel idea nor was it inventive. The patent was finally revoked by the European Patent Office. అంటే అప్పుడు ఏమైంది అంటే ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేశారు కదా, ఆ వేప చెట్టు మూలాలు మా కంట్రీలో ఉన్నాయి. మా ఫాదర్సు అంటే మా ఫార్మర్సు ఎప్పటి నుంచో ఆ వేప నూనెను అంటే వేప కాయల నుంచి తీసినటువంటి గింజల నుంచి తీసినటువంటి నూనెను ఫంగస్ అంటే మన పొలాల్లో వచ్చేటటువంటి
ఫంగస్ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళు ఫంగిసైడ్ ప్రోడక్ట్ని క్రియేట్ చేశామని చెప్పేసి దానికి యుఎస్ వాళ్ళు పేటెంట్ హక్కు తెచ్చుకున్నారు. హౌ ఈజ్ పాసిబుల్ అని చెప్పేసి మన పురాతన కాలం ఉన్నటువంటి పురాణాలన్నీ తవ్వుకొచ్చి దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ని సబ్మిట్ చేశారనమాట. సబ్మిట్ చేసినప్పుడు ద పేటెంట్ వాజ్ ఫైనల్లీ రివోక్డ్. అంటే యూరోపియన్ పేటెంట్ ఆఫీస్ వాళ్ళు అవును వాళ్ళకదంట ఇదని చెప్పేసి అప్పుడు యుఎస్ నుంచి దాన్ని స్టాప్ చేశారనమాట. అంటే మన ఇండియాకి సంబంధించినటువంటిది వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయారు. చూసారా, వేప చెట్టు మంది దాని కాయల నుంచి గింజల నుంచి తీసినటువంటి వేప పిండిని బయోపెస్టిసైడ్స్ అంటే అలాగా అంటే ఫంగిసైడల్ కింద యూజ్ చేసి దిస్ ఈజ్ ద న్యూ ప్రోడక్ట్ అని చెప్పి పేటెంట్ సంపాదించారు. అంటే ఇండియాలో ఉండేటటువంటి వేప చెట్టుకి వాళ్ళు పేటెంట్ తెచ్చుకున్నారు. దాన్ని మనం క్లెయిమ్ చేసి కాదు ఇది మాది అని చెప్పేసి తెచ్చుకోవాల్సి వచ్చింది. అలాగే నెక్స్ట్ హల్దీ అంటే మనకి ట్యూమరిక్ పౌడర్ అంటే ట్యూమరిక్ అంటే పసుపు. ఇక్కడ కూడా అలాగే జరిగింది. ఇన్ డిసెంబర్ 1993 ఏ పేటెంట్ వాజ్ ఫెయిల్డ్ బై ద యూనివర్సిటీ ఆఫ్ మిసిసిపి మెడికల్ సెంటర్. అంటే మిసిసిపి దేశం ఉంది కదా, దానికి సంబంధించి మెడికల్ సెంటర్ వాళ్ళు ఈ హల్దీ మీద పేటెంట్కి ట్రై చేశారనమాట. అప్లికెంట్స్ రిసీవ్డ్ యుఎస్ పేటెంట్ 5401. అంటే ఇక్కడ ఇంచుమించుగా ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అంటే మనం 1993 లోపల పసుపు గురించి అప్లికేషన్స్ పెట్టారు పేటెంట్ కోసం. ఇంచుమించుగా 54,01,504 అంటే అప్లికేషన్స్ వచ్చాయన్నమాట. 54,01,504 అప్లికేషన్స్ ఈ హల్దీ కోసం వచ్చాయి, పసుపు కోసం వచ్చాయి. ఫర్ ద యూజ్ ఆఫ్ ద ట్యూమరిక్ పౌడర్ యాజ్ ఎ వూండ్ హీలింగ్ ఏజెంట్ బై ఇండియా గవర్నమెంట్ అబ్జెక్టెడ్ టు ద పేటెంట్. అంటే వూండ్ అంటే మనకి దెబ్బలు తగులుతాయి కదా, ఆ గాయాన్ని మాన్పించేటటువంటి ఒక ఏజెంట్ అని చెప్పేసి పేటెంట్ కోసం అప్లై చేశారనమాట చాలామంది. అప్పుడు ఇండియా వాళ్ళు ఎంటర్ అయ్యారు మళ్ళీ ఇక్కడ కూడా. ద టర్మరిక్ పేటెంట్ ఫెయిల్ టు సాటిస్ఫై ద క్రైటీరియా ఆఫ్ నొవాలిటీ ఇన్ వ్యూ ఆఫ్ ద సీటెడ్ ట్యూమరిక్స్ క్వాలిటీస్ డాక్యుమెంటెడ్ ఇన్ యాన్సియంట్ మెడిసిన్ టెక్స్ట్ బుక్స్. అంటే మన ఇండియాలో ఉండేటటువంటి మన పురాణాలు ఉన్నాయి కదా, మళ్ళీ పురాణాలు తవ్వి తీసి చూపించారన్నమాట. అంటే ఎప్పుడు ఎలాగ వాడుతూ ఉన్నారు అనేటటువంటి ఆ హిస్టరీ అంతా వాళ్ళకి మళ్ళీ వివరించి దిస్ ఈజ్ మై ఇండియా ప్రోడక్ట్ అని చెప్పేసి ఇండియా వాళ్ళు క్లెయిమ్ చేయడం ద్వారా అప్పుడు మిసిసిపి వాళ్ళు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అంటే వాళ్ళకి పేటెంట్ హక్కులు వెళ్లకుండా కాపాడాల్సి వచ్చింది అనమాట. అంటే మన పసుపు అనేటప్పటికి మన ఇండియన్ కల్చర్లో భాగం అది. వంటల్లో వేసుకుంటాం, రకరకాలుగా యూస్ చేసుకుంటాం, బాడీకి అప్లై చేసుకోవడము, రకరకాలుగా డైయింగ్ ఏజెంట్ లాగా వాడడం, మెడిసినల్ పర్పస్గా యూస్ చేయడం అన్ని రకాలుగా చేస్తూ ఉంటాం. అలాంటి దాన్ని మిసిసిపి మెడికల్ సెంటర్ వాళ్ళు దాని మీద పేటెంట్ తెచ్చుకోవడానికి ట్రై చేశారు. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ మళ్ళీ ఎంటర్ అయ్యి దిస్ ఈజ్ మైన్ అని చెప్పేసి అప్లికేషన్ని వాళ్ళందరూ పెట్టినటువంటి అప్లికేషన్ రిజెక్ట్ అయ్యేలా చేసి దాని పేటెంట్ హక్కుల్ని ఇండియా వాళ్ళు తెచ్చుకున్నారన్నమాట. అదే రకంగా ఇంకొకటి బాసుమతి. మనకి బిర్యానీ అనగానే బాసుమతి రైస్ గుర్తొస్తాయి. సన్నగా పొడవుగా నాజుగ్గా కనబడేటటువంటి రైస్ సీడ్స్ మనకి. అంటే బాసుమతి మనదే, కాకపోతే ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. రైస్ టెక్ అనేవాళ్ళు అబ్టైన్డ్ ఏ పేటెంట్ ఆన్ ఏ టైప్ ఆఫ్ రైస్ ప్రొడ్యూస్డ్ బై క్రాసింగ్ ఏ స్ట్రెయిన్ ఆఫ్ ఇండియన్ బాసుమతి రైస్ విత్ అన్ అమెరికన్ వెరైటీ. అంటే ఇండియన్ బాసుమతి వెరైటీని అమెరికా వాళ్ళు వాళ్ళ యొక్క వెరైటీ తోటి క్రాస్ చేసి
వచ్చినటువంటి ప్రోడక్ట్కి దిస్ ఇస్ ద బాస్మతి రైస్ అని చెప్పేసి, అంటే రైస్ టెక్ అని చెప్పేసి ఒక పేరు పెట్టుకొని పేటెంట్కి అప్లై చేశారు. అంటే ఇండియన్ బాస్మతి వెరైటీ తోటి అమెరికన్ వెరైటీని క్రాస్ చేసి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి రైస్ టెక్ అనే పేరుతోటి పేటెంట్ని సంపాదించుకోవడానికి ట్రై చేశారనమాట. ద పేటెంట్ క్లైమ్డ్ రైట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బాస్మతి లైక్ రైస్ గ్రోన్ ఎనీవేర్ ఇన్ ద వెస్ట్రన్ హెమిస్ఫియర్. It is also claimed future rights on any new varieties produced by crossing the new variety with existing Asian varieties. The farmers argued that American rice powder should not allowed to use name Basmati. Basmati rice is a valuable export crop earning India approximately US 800 million a year ago. 800 million years ago. మనకి అంటే 800 మిలియన్స్ ఏంటి బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి స్టేజ్లో ఉందన్నమాట. As a result of worldwide citizen companies against Rice Tech Basmati patents, USP to struck down large section of Basmati patent. అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇండియా వాళ్ళు మళ్ళీ బాస్మతి రైస్ అనేటటువంటిది మా ఇండియాకి సంబంధించింది, మా ఫార్మర్స్ అందరూ దీన్ని పంట పండించేవారు, అంటే మనం ఇప్పుడు తగ్గించేసుకున్నాం, అందువల్ల మనం కొన్ని నెంబర్స్ని కల్టివేట్ చేయడం వల్ల మనం అక్కడ ఇందాక చెప్పుకున్నాం, గుర్తుందో లేదో మీకు, దేని గురించి మాట్లాడినప్పుడు థ్రెట్స్ పోజ్డ్ బై బయోపైరసీ గురించి మాట్లాడడం, అలాగే ఎఫెక్ట్స్ ఆఫ్ బయోపైరసీ గురించి మాట్లాడడం. అంటే ఎఫెక్ట్స్ ఆఫ్ బయోపైరసీ లోపల మనకి 1 lakh వెరైటీస్ ఉంటాయి రైస్ వెరైటీస్, అందులో ఒక 12నే మనం కల్టివేషన్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పాను మీకు. అంటే అలా చేయడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు వచ్చినటువంటి కొత్త వెరైటీస్ని కల్టివేషన్ చేసేస్తున్నాం, ఓల్డ్ వెరైటీస్ అలా సైడ్ అయిపోతూ ఉన్నాయి. అందువల్ల ఆ బాస్మతి రైస్ని వాళ్ళ లోకల్ వెరైటీతో క్రాస్ చేసి దాంతో వచ్చినటువంటి ప్రోడక్ట్కి దిస్ ఈజ్ ద అమెరికన్ వెరైటీ అని చెప్పేసి వాళ్ళు పేటెంట్కి అప్లై చేశారు. కానీ దాని పేరెంట్ అయినటువంటిది ఇండియన్ వెరైటీ ఆఫ్ బాస్మతి, దాంతో క్రాస్ చేశారు. దానిలో ఉండే లక్షణాలే ఆ బై ప్రోడక్ట్లోకి వచ్చినాయి. అందువల్ల మళ్ళీ ఫార్మర్స్ అందరూ ఆర్గ్యూ చేసి దిస్ ఈజ్ ద ఇండియన్ వెరైటీ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి అప్పుడు బాస్మతి పేటెంట్ నుంచి అమెరికా వాళ్ళు సైడ్ అవ్వాల్సి వచ్చిందనమాట. చూసారా, ఇవన్నీ ఇండియన్ వస్తువులు, బాస్మతి రైస్ అయినా, హల్దీ అయినా, నెక్స్ట్ నీమ్ ప్లాంట్ అయినా. కానీ వేరే కంట్రీస్ వాళ్ళు దాని మీద పేటెంట్ హక్కుల్ని అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ట్రై చేశారు. బట్ అంటే వాళ్ళు కానీ పేటెంట్ హక్కులు సంపాదించుంటే మనం మన పసుపుని వాడుకోలేము, మన వేప చెట్లని అంటే వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోయేవన్నమాట. అంటే మనం వాడడానికి వీలు లేకుండా పోయేది. బాస్మతి రైస్ అయినా, పసుపు అయినా, నెక్స్ట్ వేప అయినా, అంటే వాటి మీద వాళ్ళు ఇండైరెక్ట్గా పేటెంట్ హక్కుల కోసం క్లెయిమ్ చేశారు అక్కడ. కానీ ఇండియా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా ప్రొటెక్ట్ చేసుకోకపోయి ఉంటే దట్ ఈస్ ద అదర్ కంట్రీ వెరైటీస్ కింద ఫిక్స్ అయిపోను అన్నమాట. కాబట్టి మనకి బయోపైరసీ అనేటటువంటిది చాలా డేంజరస్. అంటే దట్ ఈస్ ద థెఫ్ట్ ఆఫ్ ది బయాలజికల్ రిసోర్సెస్. అంటే మన జీవరాశుల్ని, అది ప్లాంట్స్ అయి ఉండొచ్చు, యానిమల్స్ అయి ఉండొచ్చు, ఎనీవన్, వాటిని వాళ్ళు వెతుకుపోతుంటే అవుట్ ఆఫ్ కంట్రీస్
అంటే మన కంట్రీకి కాకుండా వేరే కంట్రీ వాళ్ళు ఆ వస్తువులన్నీ ఎత్తుకుపోతుంటే మనం ఏమవ్వాలి? నాశనం అయిపోతాం, అవునా? కాబట్టి ప్రతిదానికి ఒకటి పేటెంట్ అనేటటువంటి వర్డ్ ఉంటుంది. అంటే హక్కులు, ఆ వస్తువు లేదా ఆ మొక్క పట్ల ఆ దేశానికి, ఆ దేశంలో ఉండే మనుషులకు మాత్రమే హక్కులు ఉంటాయి. కాదని ఎవరైనా ఎత్తుకెళ్తే ఈ విధంగా మనం పేటెంట్ ఆఫీస్ లోపల అప్లికేషన్ పెట్టవచ్చు అనమాట. అంటే మనం అబ్జెక్షన్ వెలిబుచ్చవచ్చు. దిస్ ఈజ్ ద బయోపైరసీ టాపిక్. మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎస్ఐకి అడుగుతున్నారు, షార్ట్కి అడుగుతున్నారు, కాబట్టి మీరు ఎలాగైనా రాయడానికి వీలుగా ఉంటుంది. దిస్ ఈజ్ ద బయోపైరసీ టాపిక్.